ఈరోజు ఏ కాన్సెప్ట్? ఓకే, క్యాష్ జనరల్. పెట్టి క్యాష్ చూడండి. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. సో ప్రతి కంపెనీలో కూడా ఒక పెట్టి క్యాషియర్ ఉంటారండి. ప్రతి కంపెనీలో కూడా ఒకరు పెట్టి క్యాషియర్ అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? చిన్న చిన్న ఖర్చులన్నీ కూడా మెయింటైన్ చేస్తారు. పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. పెట్టి క్యాషియర్ ఉంటారు. ఈయన ఏం చేస్తారు? ఈ పెట్టి క్యాష్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఫామ్ చేస్తారు అనేది చూద్దాము. చూడండి, చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కంపెనీలో. స్టేషనరీ ఎక్స్పెన్సెస్, వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్ బిల్, పవర్ బిల్, ఇలాంటివి ఏవైనా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనము పెట్టి క్యాష్ కింద కన్సిడర్ చేస్తారు. దీన్ని ఏమంటారు? క్యాష్ జనరల్ లేదంటే పెట్టి క్యాష్ ఎట్లనే చెప్పుకోవచ్చు. పెట్టి క్యాష్ ఆర్ క్యాష్ జనరల్ ఇదని చెప్పచ్చు. ఓకే, ఇవన్నమాట పెట్టి క్యాష్ అంటారు. ఇవి ఎలా చేయాలి ఏంటనే చూద్దాం. R2R, రికార్డ్ టు రిపోర్ట్, ఎండ్ యూజర్ కాన్సెప్ట్ లో కూడా చెప్పుకోవచ్చు వీటిని. ఓకే, సో ఫస్ట్ మనం ఒక 5 టైప్స్ ఆఫ్ ది GL అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. 5 టైప్స్ ఆఫ్ ది GL అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. FS00 లేదంటే FS00 FS00 కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, current assets comes under balance sheet, cash from bank account, cash from bank account, line item display, short key 001, create bank interest G001, పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోండి. సేవ్. నెక్స్ట్ ఏమని చూడండి, క్యాష్ టు బ్యాంక్ అకౌంటా? వెళ్ళండి, కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్, cash to bank account, control data, line item display, short key 001, create bank interest G001, post automatically and save. Okay, 2 GL accounts create చేసాం. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్. చూడండి, క్యాష్ పర్చేజ్ చూడండి, ఇక్కడ క్యాష్ వెయిట్ అక్కడే ఉన్నాడు. క్యాష్ పర్చేజెస్ అంటే మీనింగ్ ఏంటి?
షీట్ క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్ గుర్తుపెట్టుకోండి. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. క్యాష్ సేల్ కమ్స్ అండర్ ఇన్కమ్. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. క్యాష్ సేల్స్ కమ్స్ అండర్ ఇన్కమ్. ఓకేనా? క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఓపెన్ చేయండి. OBD4 లో ఎక్స్పెన్సివ్ ఉందా? అదర్ ఎక్స్పెన్సివ్ ఉంది కదా. వెయిట్ ఇక్కడ అదర్ ఎక్స్పెన్సివ్ తీసుకోండి. అదర్ ఎక్స్పెన్సివ్ ఆల్రెడీ ఉంది, తీసుకోవచ్చు. ఎక్స్పెన్సివ్ అన్నా అదర్ ఎక్స్పెన్సివ్ అన్నా ఒకటే, ఇదే గ్రూప్ లో చేద్దాం. ఎక్స్పెన్సివ్, అదర్ ఎక్స్పెన్సివ్. కింద క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ control data, only balances in local currency, line item display, short key 001, create bank interest G001 and save. Save. Next to cash sale. Cash sale comes under income. Other income group తీసుకోవచ్చు. Cash sales comes under income. Cash purchases comes under expensive. Cash sale comes under income. Creation number తీసుకోండి. Other income, other income comes under profit and loss account. Cash sale, control data, line item only balances in local currency, line item display, short key 001, create bank interest G001 and save. Next GL account, petty cash. Petty cash, current assets. Comes under balance sheet, petty cash account. Control data, line item display, only balances in local currency అవసరం లేదు. Line item display, short key 001, line item display తీసేయండి. I'm sorry, line item display కాదు, only balances in local currency. Create bank interest G001 and save. Okay, completed. Total గా మనం 5 types of the GL accounts ని క్రియేట్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. 5 types. ఈ 5 GL accounts ని క్రియేట్ చేసాం. One minute.
ఓకే, నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ FBCJ-C1 కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? కాన్ఫిగరేషన్స్ FBCJ-C1 ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ 01 1 to 10,000. వీటికి నెంబర్ రేంజ్ సపరేట్గా ఉంటుంది. ఎంటర్, సేవ్. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ వన్ సెటప్ క్యాష్ జనరల్ FBCJ-C0. FBCJ-C0. సో ఇక్కడ మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ కాపీ చేయండి. కాపీ యాజ్ 0005 రిమూవ్ చేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేయండి. అది మంది కాదు, ఆ జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేయండి. 0002 ఉంచండి. అట్లాగే జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేసి ఇక్కడ మనం ఏమి చేయాలంటే పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. పెట్టి క్యాష్ క్రియేట్ చేసాం కదా, పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం FS00లో. అది ఇవ్వండి. పెట్టి క్యాష్ ఇవ్వండి. పెట్టి క్యాష్ ఇచ్చారు. కరెన్సీ INR ఇవ్వండి. యూరో కాదు, మనది INR కదా. సో ఇక్కడ మనం 000 చూడండి, ఇక్కడ మీ కంపెనీ కూడా ఇచ్చాం. 0005 రిమూవ్ చేసేసి తర్వాత 0002 అలాగే ఉంచండి, స్టాండర్డ్. తర్వాత జిఎల్ అకౌంట్ ఇచ్చాం, మన జిఎల్ అకౌంట్ పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. తర్వాత కరెన్సీ మార్చుకోవాలి. రిమైనింగ్ అన్ని కూడా యాస్టిల్ గా ఉంచేయండి. ఓకే, ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. సో పెట్టి క్యాష్ అనేది ఇది చేసాం, ఈ కాన్ఫిగరేషన్ చేసాం. పెట్టి క్యాష్ అకౌంట్ యాడ్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. క్రియేట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ FBCJ-C2. FBCJ-C2. అక్కడ టోటల్గా 6 లెవెల్స్ సెలెక్ట్ చేసుకోండి. 6 లెవెల్స్ 1 2 3 4 5 6 వరకు సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ. ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. స్టాండర్డ్ మీరు నివేదికలు చేయకండి, ఇదంతా ప్రాబ్లం. నివేదికలు చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మీకు ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. స్టాండర్డ్గా ఉన్న వాటినే కాపీ చేసుకుందాం. కాపీ యాజ్ ఎంటర్ ఇవ్వకండి. 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి అన్నిటికీ. ఇచ్చారు కదా. నెక్స్ట్ చూడండి జిఎల్ అకౌంట్స్. చూడు రైట్ సైడ్ జిఎల్ అకౌంట్స్ నుంచి చూసారు, అవన్నీ రిమూవ్ చేసేయండి. అది కూడా తీసేయండి. వెయిట్ ఇది కూడా తీసేస్తారా? తీసేయండి. ఫస్ట్ వన్ ఏమివ్వాలి? క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అన్నాడు. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, తీసుకోండి. జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అన్నాడు. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్.
నెక్స్ట్ కింద సెకండ్ వన్ లాస్ట్ 2 తీసుకోండి, ఇంకా అవసరం మిడిల్ అవసరం లేదు. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ ఇవ్వండి అక్కడ. క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ క్యాష్ సేల్స్ దగ్గర క్యాష్ సేల్ చేయాలి అకౌంట్. క్యాష్ సేల్. చూసారా, దేనికి అది ఇవ్వాలి. తర్వాత ట్యాక్స్ కోడ్స్ ఉన్నాయి, విఎన్ అవి రిమూవ్ చేసేయండి, అది మనకి కాదు కదా. ట్యాక్స్ కోడ్స్ ఉన్నాయి, అవి తీసేయండి, విఎన్ అండ్ ఏఎన్. సో జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసినవే, ఎక్కడ ఏముందో దాన్ని బేస్గా చేసుకుని ఇచ్చేస్తున్నాం. క్యాష్ పర్చేజ్ దగ్గర క్యాష్ పర్చేజెస్, క్యాష్ సేల్ దగ్గర క్యాష్ సేల్స్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ దగ్గర క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, అవన్నీ ఆటోమేటిక్ ఇచ్చేసాం. మీరు సపరేట్గా చేసేది ఏం లేదు, ఉన్న వాటిని కాపీ చేసి జిఎల్ అకౌంట్స్ అసైన్ చేసాం, కంపెనీ కోడ్స్ అసైన్ చేసాం, అంతే. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. బ్యాక్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏమో సెటప్ ప్రింట్ పారామీటర్స్ అన్నాడు. ప్రింట్ పారామీటర్స్ అంటే ఏంటి? మీరు పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు కదా, అది రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వాలి మీకు. దానికోసం రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వాలి. FBCJC3 వెళ్ళండి. FBCJC3 ఇక్కడ 0005 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అది కాపీ చేయండి. 0005 రిమూవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ప్రింట్ ప్రోగ్రామ్, దాని తర్వాత ఏమని చూడండి, RFCASH అనేది అంటే ప్రింట్ ప్రోగ్రామ్. మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, అంటే మీ కంపెనీ కోడ్కి లింక్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రింట్ ప్రోగ్రామ్, ప్రింట్ అనేది వస్తుంది అనమాట. అంటే స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, పెట్టి క్యాష్ స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ప్రింట్ ప్రోగ్రామ్ అంటారు. పెట్టి క్యాష్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? సేవ్. PDF ఫార్మాట్లో జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్. Data was saved. Next, end user activity, petty cash posting, create cash general or petty cash posting, FBCJ చూడండి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ తీసుకున్నది ఆటోమేటిక్గా మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. క్రింద 0001 ఇవ్వండి. 0001 స్టాండర్డ్గా తీసుకున్నాను. కన్నీ చేయండి. 0001 డస్ నాట్ ఎగ్జిస్ట్. మనం ఏమి ఇచ్చాం? 0002 ఇచ్చామా? ఇచ్చాం. ఓకే, సో ఇట్లా తీసుకోవాలి. 0001 తీసుకున్నా కూడా సెట్ అవుతుంది. మీ కంపెనీ కోడ్ ఏంటి? అశ్విని స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అశ్విన్. సో మీ కంపెనీ కోడ్ కాదనుకోండి, ఎలా మార్చుకుంటారు? అక్కడ చూడండి, పైన ఒక ట్యాబ్ ఉంది చూడండి, అది అక్కడ క్లిక్ చేయాలి. చేంజ్ పెట్టి అక్కడ కాదు, అదే చేంజ్ క్యాష్ జనరల్, దీనిపైన క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వస్తుంది మీకు. క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ 0001 రావాలి, ఎందుకు రావట్లేదు? డ్రాప్ డౌన్ చేసి చూడండి. 2 తీసేసి 1 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 2 మనం 2 తీసుకున్నాం, 2 వస్తుందా? ఓకే, సరే, ఓకే, నో ఇష్యూ. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. క్యాష్ రిసిప్ట్కి వెళ్ళండి. క్యాష్ రిసిప్ట్. వెయిట్. దీనికన్నా ముందు ఏం చేద్దామంటే వెయిట్. పైన చూడండి, టుడే దిస్ వీక్ కరెంట్ పీరియడ్ అని ఉంది. టుడే దిస్ వీక్ కరెంట్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? పెట్టి క్యాష్ ఈరోజు మార్నింగ్ ఒక 1 lakh విత్డ్రా చేశారు బ్యాంక్ నుండి. ఈవినింగ్ కి మళ్ళీ లెక్కలన్నీ అప్ చెప్పేస్తారు. లేదంటే వీక్లీ వైజ్, మండే రోజు 1 lakh తీసుకున్నారు, సాటర్డే ఈవినింగ్ కి సబ్మిట్ చేసేస్తారు రిపోర్ట్స్. లేదంటే పీరియడ్ వైజ్,
డేట్ ఫస్ట్కు తీసుకున్నారు, జనవరి మంత్ ఫస్ట్ తీసుకుని ఎండింగ్కి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు. అట్లా ఉంటుంది, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. రైట్ సైడ్ చూసారా, క్యాష్ ఎంత ఎంటీ జీరోస్ ఉంది, రైట్ ఇవన్నీ జీరోస్ ఉన్నాయి. క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా అంత జీరో ఉంది. సో డే బై డే తీసుకుందాం. టుడే పైన క్లిక్ చేయండి. టుడే పైన క్లిక్ చేశారు, క్యాష్ రిసిప్ట్లోకి వెళ్ళారు. క్యాష్ రిసిప్ట్ చూసారు ఎక్కడ ఉన్నాం మనం, క్యాష్ రిసిప్ట్లో ఉన్నాం, పేమెంట్స్ కాదు, క్యాష్ రిసిప్ట్స్లో ఉన్నాం. సో ఇక్కడ ఏం చేయాలి, క్యాష్ రిసిప్ట్లో ఫస్ట్ ఏం చేస్తారు, పెట్టి క్యాషియర్ బ్యాంక్ నుండి కొంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాడు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, జిఎల్ అకౌంట్ అక్కడ. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ ఎంత డ్రా చేశారు, ఎగ్జాంపుల్ 20,000 ఇవ్వండి, 20,000 ఇచ్చారు. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, ఆ 20,000 లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే లెఫ్ట్, అది సెలెక్ట్. వెరీ గుడ్. పోస్ట్ సెల్ లాస్ట్ లో పోస్ట్ SCL అని చూడండి, క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా గ్రీన్ బల్బ్ ఉంది, గ్రీన్ బల్బ్ అంటే ఏంటి, అమౌంట్ అనేది విత్డ్రా అయిందనమాట. పైన చూడండి ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 20,000. ఇంతకుముందు 00 ఉంది. పెట్టి క్యాష్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, 20,000 రూపీస్ ఉంది పెట్టి క్యాష్ దగ్గర. బ్యాంక్ నుండి విత్డ్రా చేశారు, ఓకేనా, బ్యాంక్ నుండి విత్డ్రా చేశారు, 20,000 ఉంది. తర్వాత సో ఏమైనా పెట్టి క్యాషియర్ ఏం చేస్తుంటారు, ఏమైనా చిన్నవి ఏమైనా సేల్ చేసేస్తుంటారు. ఆఫీస్లో పనికిరాని వస్తువులు ఏమైనా ఉండొచ్చు, ఎవరికన్నా కస్టమర్కి సేల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఏదైనా పాడైపోయింది అనుకుందాం, సేల్ చేయొచ్చు. ఏమన్నా చిన్నవి ఉంటాయి పనికిరానివి, సేల్ చేస్తారు. ఎవరికైనా కస్టమర్ సేల్ చేశారు అనుకుందాం, డ్రాప్ డౌన్ చేయండి, పేమెంట్ ఫ్రమ్ కస్టమర్, కస్టమర్కి పేమెంట్ చేశారు. పేమెంట్ చేస్తే ఏమవుతుంది, అమౌంట్ వస్తుంది కదా కస్టమర్ దగ్గర నుండి. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ తీసుకోండి, ఎంత 10,000. రైట్ సైడ్ కస్టమర్ తీసుకోండి, లైన్ ఐటెంలో కస్టమర్ ఉన్నారు చూడండి, ఇంకా వెళ్ళండి, రైట్ సైడ్ కస్టమర్ కాలంలో తీసుకోవాలి, అక్కడ కాదు కస్టమర్ కాలంలో. కస్టమర్ ఇచ్చారు, ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేసి సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. పైన 20,000 ఉంది కదా, సో 10,000 యాడ్ అవ్వాలి. ఇప్పుడు పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి, వెయిట్ యాడ్ అయింది ఎక్కడ చూడండి, 30,000 యాడ్ అయింది ఇక్కడ చూడండి, 30,000 అనేది యాడ్ అయింది. ఓకే, 30,000 యాడ్ అయింది, ఓకేనా. ఇది ఈక్వల్గా రాలేదు ఎందుకని, మళ్ళీ పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. ఇదేదో ప్రోగ్రామింగ్ సంబంధించింది అవ్వచ్చు, కంటిన్యూ చేయండి, ఏదో మెసేజ్ ఉంది చూద్దాం. యాక్చువల్గా 14 నంబర్ రేంజ్ మిస్ అయింది. యాక్చువల్గా FBN1లో నంబర్ రేంజ్ మిస్ అయింది అనమాట. న్యూ సెషన్కి వెళ్ళండి, FBN1కి వెళ్ళండి. లాస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు చూడండి, 14 తీసుకోండి, 2025. సేవ్ చేయండి, చేయండి. ఇప్పుడు ఆ సెషన్కి వెళ్ళండి, నంబర్ రేంజ్ మిస్సింగ్ అయింది, దానివల్ల ప్రాబ్లం అవ్వచ్చు. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. తీసుకుందా, అది పోస్ట్ సెల్. సో టోటల్గా ఎంత ఉంది, పెట్టి క్యాష్ దగ్గర పైన చూడండి 30,000 ఉంది.
ఓకే, అమౌంట్స్ ఏమైనా రిసీవ్ అయితే ఇట్లా చేస్తారు, అమౌంట్ ఏమైనా రిసీవ్ అయితే. సో తర్వాత పేమెంట్స్ చేయాలి. పేమెంట్స్ ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు ఎవరన్నా సర్వీస్ ఇచ్చారు, తర్వాత వెళ్ళండి క్యాష్ పేమెంట్స్కి వెళ్ళండి. క్యాష్ పేమెంట్స్ పేమెంట్స్ టు వెండర్ డ్రాప్ డౌన్ చేయండి. సో పేమెంట్ టు వెండర్. సో ఇప్పుడు ఆఫీస్లో ఏదైనా సర్వీస్ చేశారు, ఏమన్నా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమైనా పాడైపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. పేమెంట్ చేశారు, రిపేర్ చేశారు, వెండర్ వచ్చి రిపేర్ చేశారు. పోనీ వాటర్ సప్లై చేశారు అనుకుందాం, వాటర్ సప్లై చేసినా కూడా వెండర్ అవుతారు కదా. సో వాళ్ళకి పేమెంట్ చేయాలి. వెండర్కి ఎంత చేయాలి? ఎగ్జాంపుల్ 5000. వెండర్ తీసుకోండి, రైట్ సైడ్ ఏదన్నా ఒక వెండర్ తీసుకోండి. 30,000 ఉంది ఇప్పుడు పెట్టి క్యాష్ దగ్గర, క్యాష్ 5,000 పేమెంట్ చేస్తున్నారు. వెండర్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. దీనికి కూడా ఇంటర్వెల్ ఇయర్ చేంజ్ అయింది కదా, దానివల్ల వస్తుంది. కంటిన్యూ చేసి 12కి వెళ్ళి 12 నంబర్ రేంజ్ ఇవ్వండి. ఇయర్ చేంజ్ అయింది కదా, దానివల్ల మనకు వస్తుంది. 12 తీసుకోండి. ఇవి చేంజ్ చేస్తున్నారు ఎవరు? ఇంతకుముందు ఎంత ఇచ్చారు, దాని తర్వాత ఇవ్వండి. ఎంటర్ సేవ్. అలాగే సెలెక్ట్ చేసుకుని పోస్ట్ సెల్, కంటిన్యూ. చూసారా, ఇప్పుడు పెట్టి క్యాష్ ఎంత ఉంది అమౌంట్? క్యాష్ ఇన్ హ్యాండ్ 25,000 ఉంది. ఇంతకుముందు 30,000 ఉంది. బ్యాంక్ నుండి 20,000 విత్డ్రా చేశారు. అలాగే కస్టమర్ దగ్గర నుండి 10,000, టోటల్ 30. తర్వాత ఏమైంది, ఒక 5,000 అనేది పేమెంట్ చేశారు. సో 25,000 ఉంది వెండర్ దగ్గర నుంచి. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్. క్యాష్ ఇచ్చి ఏమైనా పర్చేజ్ చేశారు, ఏమైనా డ్రాప్ డౌన్ చేసి క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ తీసుకోండి, 5,000. ఇంకేం అవసరం, క్యాష్ పర్చేజెస్కి జిఎల్ అకౌంట్ ఏమి ఉండదు. క్యాష్ పర్చేజెస్ ఆటోమేటిక్గా వచ్చే జిఎల్ అకౌంట్ వస్తుంది. పైది డీసెలెక్ట్ చేసి క్యాష్ పర్చేజెస్ సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్, కంటిన్యూ. చూసారా, 10,000 ఎక్స్పెన్సెస్ యూజ్ చేస్తాం. వెండర్కి 5,000 పే చేసాము, క్యాష్ పర్చేజెస్ 5,000 పే చేసాము. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000. ఓకేనా? క్యాష్ పర్చేజెస్. ఇంకేమైనా పర్చేస్ చేయండి, ఇంకో 5,000 పర్చేస్ చేయండి. $15,000 ఉంటుంది పెండింగ్. క్లోజింగ్ బ్యాలెన్స్ 2,000 చేస్తున్నారా? మీ ఇష్టం, సెలెక్ట్ చేయండి. పైది డీసెలెక్ట్ చేయండి. క్యాష్ పర్చేజెస్, పోస్ట్ సెల్, కంటిన్యూ. చూసారా ఎంత ఉంది? 18,000 ఉంది పెండింగ్. సో ఈ 80,000 అయిపోయింది. ఈరోజు ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఏం చేస్తారు, మళ్ళీ బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తారు. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, అక్కడే తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? 18,000. పెండింగ్ ఎంత ఉంది? పైన చూడండి, 18,000 ఉంది. ఈ 18,000 అనేది మనం చేసేస్తున్నాం. ఇవ్వండి 18,000. పోస్ట్ సెల్, కంటిన్యూ. అయిపోయిందా? క్లోజింగ్ బ్యాలెన్స్ 00 ఉంది, చూసారా పైన? క్లోజింగ్ బ్యాలెన్స్ 00. ఓకే. ప్రింట్ క్యాష్ జనరల్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రింట్ క్యాష్ జనరల్కి వెళ్ళండి, పైన ఉంది ప్రింట్ క్యాష్ జనరల్.
దాని తర్వాత ఇవన్నీ ట్రాన్సాక్షన్స్, ఎక్స్పెన్సెస్, రిసిప్ట్స్, ఇవన్నీ చూడండి. ఇది రిపోర్ట్ అండి. క్లియరా? ఇది పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్, క్యాష్ జనరల్, పెట్టి క్యాష్. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. పెట్టి క్యాష్ అంటారు. అర్థమైందా లేదా? సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా లేదా? మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందా లేదా? రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా. అయింది సార్. అది పెట్టి క్యాష్, పెట్టి క్యాష్ అంటారు ఈ కాన్సెప్ట్. లాస్ట్ క్లాస్ మీకు ఏం చెప్పాను? లాస్ట్ క్లాస్ S/4HANA చేంజెస్ చెప్పారు సార్. S/4HANA చేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ASAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా మిస్ చేయకండి. మిస్ చేశారంటే మాత్రం మీ ఇష్టం, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. పెట్టి క్యాష్ గురించి అడగకపోవచ్చు. ASAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, ECC అండ్ S/4HANA డిఫరెన్సెస్ మ్యాండేటరీ క్వశ్చన్. ఓకేనా? రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చెప్దాం? పెట్టి క్యాష్ జనరల్ కలర్ చేంజ్ చేయండి. డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ ఉంది కదా, టెస్టింగ్ ప్రాజెక్ట్. ఓకే, వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇంకేముంది? మీకు రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్తాను. ఓకేనా? రైసిఫ్ ఎలిమెంట్స్. ఓకే సార్. వెయిట్ చేయండి 1 minute. రికార్డింగ్ ఆఫ్ చేయండి.